దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని సచివాలయము నల్లపోచమ్మ దేవాలయంలో ఉన్నాము. యునైటెడ్ కాకతీయన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా వి మీడియా న్యూస్ తరపున మనం నల్లపోచమ్మ దేవాలయానికి ఈరోజు తెలుగులో సరళమైన భాషలో ఉన్న భగవద్గీతను సమర్పిస్తున్నాము. ప్రతి దేవాలయంలో భగవద్గీత ఉండాలి. ఆ భగవద్గీతనున్న పురోహితులు చదివి ప్రజలందరికీ, భక్తులకు అందరికీ వినిపించాలని వి మీడియా న్యూస్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ దేవాలయానికి భగవద్గీత ఇవ్వడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ పూజారి అనిల్ అని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అనిల్ కుమార్ శర్మ, నేను సెక్రటరీ నల్లపోచమ్మ టెంపుల్లో పూజారిని. చాలా సంతోషంగా ఉంది. సచివాలయం కట్టిన తర్వాత 2023-25 ఆగస్టు నుంచి ఇక్కడ మళ్ళీ కొత్తగా పెట్టిన తర్వాత, ప్రతిష్ఠించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్యాణం, నవరాత్రులు అవుతాయి. తర్వాత శివుడు ఉన్నారు, తర్వాత ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. దాని గురించి ఈ యొక్క కార్తీక మాసంలో మన సచివాలయం తరపు నుంచి, సచివాలయ కమిటీ తరపు నుంచి వాళ్ళ అనుమతి తీసుకొని, తర్వాత మీ శ్రీధర్ గారు వి మీడియా న్యూస్ తరపున, తర్వాత కాకతీయ ట్రస్ట్ తరపున ఈ యొక్క కళ్యాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కళ్యాణానికి అన్ని విధాలుగా కూడా సహకరించి అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కళ్యాణం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ భగవద్గీతను ఇచ్చినందుకు కూడా, ఆ యొక్క భగవద్గీత చదవడము, తర్వాత అందరికి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అది కూడా కమిటీ అనుమతి తీసుకొని, దాని తర్వాత మా పెద్దనాన్న గారు, మా మామగారు వాళ్ళు కూడా ఇక్కడ, వాళ్ళు ప్రధాన పూజారులు, వాళ్ళ అనుమతి కూడా తీసుకొని ఈ యొక్క భగవద్గీతను కూడా పారాయణం చేయడం కానీ, లేదా భక్తులకు చెప్పడం కానీ జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. మీరు ఇంతకుముందు వినాయక చవితి కూడా పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా శివ కళ్యాణము ఉందని చెప్పేసి నల్లపోచమ్మ అమ్మవారికి, దాని తర్వాత శివుడికి, తర్వాత ఆంజనేయ స్వామి వారికి కూడా పట్టు వస్త్రాలు వేయడం జరిగింది. వస్త్రాలు సమర్పించడం కూడా చాలా పెద్ద విషయము, చాలా సంతోషకరమైన విషయము. కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పేసి, శివ కళ్యాణము, సీతారాముల కళ్యాణము, ఇవి రెండు కూడా ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మనము ఈ కళ్యాణం చేసుకుంటే, దేవతా కళ్యాణం చేసుకుంటే మన ఇంట్లో కూడా వీళ్ళు ఎలాగైతే కలిసికట్టుగా ఉంటారో, మన ఇంట్లో కూడా, మన ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలకు కూడా చక్కగా అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి స్వామివారి కటాక్షాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఏ యొక్క ఇదున్నా కానీ కళ్యాణాలు చేయించుకోవచ్చు. దాని తర్వాత అమ్మవారికి చండీ హోమం జరుగుతుంది, అది కూడా చేయించుకోవచ్చు. స్వామివారి అభిషేకంలో పాల్గొనవచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు. కళ్యాణం కూడా ప్రతి కార్తీక మాసం కానీ, లేదా మనకు నచ్చినప్పుడు ఆ యొక్క కళ్యాణం చేసుకోవచ్చు. శివపార్వతుల కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం కానీ చేసుకోవచ్చు. ఈ గుడి కట్టినప్పటి నుంచి ఈ యొక్క కళ్యాణము, మొదటి కళ్యాణం చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఈ యొక్క కళ్యాణాన్ని చేయించడానికి కూడా మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మాకు సమకూర్చున్నారు. కాబట్టి ఆ కళ్యాణం కూడా చాలా వైభవపేతంగా చేస్తామని చెప్పేసి, ఇక్కడ 20 ఏండ్ల నుంచి కూడా మా పెద్దనాన్న ప్రధాన పూజారిగా ఉన్నారు. ఆయన పేరు మురుక్కుంట్ల సీతారామ శర్మ. తర్వాత ఆయనతో పాటు మా మామగారు కూడా బిదురు రాజశేఖర్ శర్మ గారు కూడా ఉన్నారు. వారే నన్ను ఇక్కడికి తెచ్చారు. ఇక్కడ 3 గుండ్లు ఉన్నాయి కనుక ఒకరికొకటి అని చెప్పేసి 3 గుండ్లకు కూడా ముగ్గురం ఉన్నాము. నా పేరు పాండే అనిల్ కుమార్ శర్మ. ముగ్గురం కూడా కలిసికట్టుగా చేసుకుంటాము. అన్నీ ఏదున్నా కానీ ముందుగా ప్రధాన అర్చకుడు ఎవరైతే మురుకుంట్ల సీతారామ శర్మ మా పెద్దనాన్న ఉన్నారో, పెద్దనాన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. నా పేరు కామేశ్వర్ శర్మ, నేను తూప్రాన్లో ఉంటాను. అప్పుడప్పుడు ఈ సెక్రటరీకి వారి అనుమతితో వస్తూ ఉంటాను. అదే ఈరోజు ఈ శివపార్వతుల కళ్యాణం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కార్తీక మాసంలో, అది కూడా మాస శివరాత్రి సమీపంలో ఈ కళ్యాణం చేయడం అనేది
చాలా విశిష్టత ఉంటుంది. ప్రతి ఒక్క దంపతులు కూడా ఆది దంపతులైన శివపార్వతుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అలానే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా సుభిక్షంతో ఉంటుందని, అలానే అందరూ కూడా ప్రతి ఇంట కూడా నిత్యం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ భగవద్గీత ఇవ్వడం అనేది, ఈ దేవస్థానంలో ఇవ్వడం అనేది చాలా అత్యుత్తమైనటువంటి ఆనందదాయకమైనటువంటిది. ఎంతోమంది ఎన్నో డిగ్రీలు చదువుతారు, కానీ ఈ డిగ్రీలన్నిటికీ కలిపి ఒక్క భగవద్గీత చదివితే మనిషి జీవితం ఏంది, మనం ఎలా ఉన్నాము, ఎలా పోతున్నాము అనేది కూడా, మనం ఎలా పైకి రావాలనేది కూడా దాంట్లో ఉంటుంది. ఎన్ని డిగ్రీలు చదివాము, ఎంత పెద్ద ఉద్యోగం చేసామనేది కాదు, ఎంత సంపాదించామనేది కాదు, మనలో ఉన్నటువంటి తెలుసుకోవడానికి ఈ భగవద్గీత అనేది సృష్టించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట ప్రతి దేవస్థానంలో ఈ భగవద్గీత కనీసం రోజుకొకసారైనా, వారానికి ఒకసారైనా, మాసానికి ఒకసారైనా సరే ఈ భగవద్గీత చదివి దానిలోని అర్థాలను తెలుసుకొని మన జీవితాన్ని సుభిక్షంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. చాలా ఆనందదాయకమైనది. అమ్మవార్లకు మనం ఇచ్చేంతటి వాళ్ళం కదా, కొండంత దేవుడికి కొండంత పత్రి మనం తేలేము. కాబట్టి యథాశక్తి ఉడతా భక్తితో మనం ఇచ్చేటువంటి ఈ పట్టు వస్త్రాలే వారికి కొండంత దేవుడికి కొండంత ఇదిగా ఉంటుంది. కాబట్టి ఈ వస్త్రాలు ఇవ్వడం అనేది కూడా, అది కూడా మన చేతులతో ఇవ్వడం అనేది ఇంకా అత్యుత్తమైనది, అదృష్టం. ఏ జన్మలో మనం ఏ సుకృతం చేసుకుంటామో ఆ సుకృత ప్రభావంగా ఈరోజు ఈ విధంగా ఆధ్యాత్మిక దైనందిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి చాలా ఆనందంగా ఉంది.